ఫైనల్ గా బలగం మూవీ డైరెక్టర్ అయిన వేణు గారి లేటెస్ట్ మూవీ అయిన ఎల్లమ్మ మూవీకి సంబంధించి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. ఫస్ట్ ఈ మూవీ చాలా మంది లేదు అని అనుకున్నారు. ఎందుకన్నానంటే ఈ మూవీని చాలా మంది హీరోలు రిజెక్ట్ చేశారు. సో రిజెక్ట్ చేశారా లేకపోతే ఈ మూవీ నుంచి వాళ్ళే తప్పుకున్నారా? సో మరి ఏమైతే తెలియదు కానీ ఈ మూవీ నుంచి అయితే చాలా మంది హీరోలు తప్పుకోవడంతో అసలు ఈ మూవీ లేదని చాలా మంది మైండ్ లో ఉందన్నమాట. ఇలాంటి సిచ్యువేషన్ లోనే వేణు గారు ఈ ఎల్లమ్మ మూవీకి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేసి ఈ మూవీ ఉంది అండ్ అలాగే ఈ మూవీలో హీరోగా డిఎస్పి తన క్యారెక్టర్ వచ్చేసి పర్షి అని క్యారెక్టర్ ని పరిచయం చేసి డిఎస్పి గారి లుక్ ను కూడా రివీల్ చేశారు అనమాట. ఫస్ట్ గ్లిమ్స్ పరంగా చెప్పు వస్తే గ్లిమ్స్ లో మన వేణు గారు ఆయన చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే డిఎస్పి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరో ఎత్తు అనమాట. ఫస్ట్ ఈ రెండింటితో గ్లిమ్స్ అనేది నాకు చాలా బాగా నచ్చింది అండ్ అలాగే గ్లిమ్స్ కూడా వేరే లెవెల్లో ఉందన్నమాట. ఫస్ట్ మూవీ మీద ఒక చిన్న హోప్ అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే అసలు లేదనుకున్న మూవీని ఉంది అని ఒక గేమ్స్ తో మన ముందుకు వచ్చారు. సో మనకి అంటే ఇప్పుడు దాకున్న ఒక డౌట్ ని ఈ మూవీ మీద ఉన్న ఒక కన్ఫ్యూజన్ ని సో మన వేణు గారి గేమ్స్ తో క్లారిటీ ఇచ్చేసారనమాట. ఫస్ట్ గేమ్స్ పరంగా చెప్పుకుందాం. డిఎస్పీ వచ్చిన బ్యాకింగ్ స్కోర్ వేరే లెవెల్లో ఉంది. దాని తర్వాత అసలు వేణు గారు చెప్పాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఎల్లమ్మ మూవీ టైటిల్ పెట్టారు కాబట్టి అంటే ఎల్లమ్మ తల్లి స్టోరీని చెప్పాలనుకుంటున్నారా లేకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఒక నార్మల్ స్టోరీకి అండ్ అలాగే ఈ ఎల్లమ్మ దేవతను కనెక్ట్ చేసి సో ఆ ఎల్లమ్మ దేవత ద్వారా వచ్చి ఒక డ్రామాని క్రియేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఏదేమనేది చూడాలన్నమాట మూవీలోనే. ఫస్ట్ గిమ్స్ పర్ పోస్తే గిమ్స్ మెయిన్ ఏంటంటే ఒక వేపాకుతో ఓవరాల్ గా గిమ్స్ అనేది రన్ చేశారనమాట. వేపాకు అనేది చాలా వరకు ముఖ్యం. ఎందుకంటే సో ఒక వ్యక్తికి అమ్మవారు పూలితే ఖచ్చితంగా వేపాకే వేస్తారనమాట. అయిన తర్వాత ఒక వ్యక్తిలోకి అమ్మవారు వస్తే సో వేపాకుతో విసిరి చాలా మంది ఆ అమ్మవారిని శాంతిపరుస్తారు. ఎక్కువ శాతం అమ్మవారి దగ్గరికి వేపాకుని వాడతారనమాట. సో ఆ వేపాకుని చూపించుకుంటూ ఫస్ట్ ఒక గజ్జి కట్టుకుని పరిగెత్తే కాలు, మరోవైపు ఒక షూ వేసుకుని పరిగెత్తే కాలు, అదే వేపాకుతో ఒక పొట్టిల్ని చూపిస్తారు, అదే వేపాకుతో ఆకాశంలో అమ్మవారి రూపాన్ని చూపిస్తారు, అదే వేపాకుతో మన పర్షి క్యారెక్టర్ ని పరిచయం చేస్తారు. సో అంటే ఫస్ట్ అంటే ఇక్కడ మెయిన్ గా నాకు అర్థమైంది ఏంటంటే పొట్టేలు చూపిస్తారు. ఆ పొట్టేలు మీద నీరు పోసేటప్పుడు ఆ పొట్టేలు జలదిస్తుంది అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే రేణుగాలమ్మే కాదు ఏ అమ్మవారికైనా పొట్టేల్ని బలి ఇచ్చేటప్పుడు సో ఫస్ట్ ఆ అమ్మవారి దగ్గరికి ఈ పొట్టేల్ని తీసుకువెళ్ళి సో ఆ అమ్మవారి ముందు ఆ పొట్టేలు మీద నీళ్లు పోస్తారు. నీళ్లు పోసినప్పుడు ఆ పొట్టేలు జందరించాలి, లేకపోతే ఆ పొట్టేలు యొక్క బలిని అమ్మవారు స్వీకరించినట్టే. సో అమ్మవారు ఏదో ఆగ్రహంతో ఉన్నారు అని చాలా మంది ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే సో ఇక్కడ ఏంటి మన ఎక్కువ శాతం గజ్జె కట్టుకుని పరిగెత్తే కాదు అంటే ఆ క్యారెక్టర్ వచ్చేసి పల్లెటూరులో ఉండే క్యారెక్టర్, షూ వేసుకుని పరిగెత్తే కాదు ఆ క్యారెక్టర్ వచ్చేసి సో సిటీలో ఉండే ఆ క్యారెక్టర్ అనమాట. సో వీళ్ళు ఒక రేణుక ఎల్లమ్మ యొక్క జాతర దగ్గర కలవచ్చు. కలిసినప్పుడు ఇక్కడ ఏంటి ఆ పొట్టేని బలించడం అనండి, లేకపోతే కొందరు అంటే ఏంటి ఆ దేవత దగ్గర కొందరు నమ్మి మూఢనమ్మకాల్ని యాజ్ యూజువల్ గా సిటీలో ఉండే వాళ్ళు నమ్మరనమాట. సో అంటే ఆ పాయింట్ మీదే ఈ ఇద్దరు క్యారెక్టర్లు ఉన్నారనే ఫీలింగ్ అయితే కలిగింది. ఫస్ట్ ఈ గజ్జి కట్టుకుని పరిగెత్తే ఆ పల్లెటూరు క్యారెక్టర్, షూ వేసుకొని పరిగెత్తే ఆ సిటీ క్యారెక్టర్, మన ఈ రెండు చేసేది మన డిఎస్పి గారా లేకపోతే వేరే ఎవరు అంటే డిఎస్పి గారు ఈ మూవీలో ఒక డ్యూయల్ క్యారెక్టర్ చేయబోతున్నారా అంటే ఒకవేళ అయి ఉండొచ్చేమో గానీ మరి ఏది ఏమైనప్పటికీ ఫస్ట్ గ్లిమ్స్ పరంగా వేణు గారు ఆయన చెప్పాలనుకున్న కాన్సెప్ట్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఈ బలగం మూవీ మీద ఈ ఎల్లమ్మ మూవీ హిట్ చేయాలి అంటే మన వేణు గారు చాలా రిస్క్ చేయాలి, చాలా బాగా కష్టపడాలి. ఎందుకంటే బలగం మూవీలో మెయిన్ గా వర్కౌట్ అయింది ఎమోషన్ డ్రామా. అదే ఎమోషన్ డ్రామాని ఈ ఎల్లమ్మ మూవీలో కూడా కనెక్ట్ చేయాలి, ముఖ్యంగా డివోషనల్ గా కూడా. ఎందుకంటే ఎల్లమ్మ దేవతను తీసుకుంటున్నారు కాబట్టి డివోషనల్ గా కూడా ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యేలా చేయాలి కాబట్టి సో మన వేణు గారు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. పైగా ఈ మూవీలో హీరో వచ్చేసి డిఎస్పి గారు. ఫస్ట్ డిఎస్పి గారు అంటే ఈ మూవీ చూడడానికి డిఎస్పి గారు హీరో కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దామని చూసే వాళ్ళు ఉంటారే కానీ ఈ మూవీకి పెద్దగా ఓపెనింగ్స్ అయితే ఉండవు. ఎందుకంటే నాని గారు ఉన్నా అండ్ అలాగే కనీసం నితిన్ గారు ఉన్నా ఆ హీరోకు ఉన్న క్రేజ్ తగ్గట్టు ఈ మూవీకి ఎంతో కొంత ఓపెనింగ్స్ అయితే వస్తాయి అనమాట. బట్ మెయిన్ ఏంటంటే ఈ మూవీ భారం మొత్తం మన వేణు గారి మీదే ఉంది. ఎందుకంటే చాలా మంది ఈ ఎల్లమ్మ మూవీ చూడడానికి వచ్చే వాళ్ళు కూడా బలగం మూవీ తీసిన వేణు గారు ఈ ఎల్లమ్మ మూవీని ఎలా తీశారు అని చూడడానికే నాకు తెలిసి 80% జనాలు వస్తారు. ఆ జనాల్ని మన వేణు గారు సాటిస్ఫై చెయ్యాలి అంటే బలగం మూవీ కంటే బెటర్ గా ఈ ఎల్లమ్మ మూవీని ఖచ్చితంగా తీయాలి. ఈ మూవీని పాన్ ఇండియన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు. సో పాన్ ఇండియన్ లాంగ్వేజ్ లో ఈ మూవీ హిట్ కొట్టాలి అంటే చాలా బాగా కష్టపడాలి మన వేణు గారు. సో మరి బలగం మూవీతో ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టిన మన వేణు గారు ఈ ఎల్లమ్మ మూవీతో
పాన్ ఇండియన్ లెవెల్లో సో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ కొట్టగలుగుతారా లేదనేది మనకి మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు అనమాట. మరి ఎల్లమ్మ గ్లిమ్స్ మీరు చూస్తే మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.